అవన్నీ కూడా శాస్త్రార్థాలని పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి విశేషాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ మన నిత్యదైనందిక జీవితంలో వాటన్నిటిని పెట్టుకోవడంలో అంతరార్థం ఏమిటయ్యా అంటే, ఈ భావాలు జగత్తులో చూసినప్పుడు అవతల మనిషికి కోపం వచ్చింది అనడం అనేటువంటిది అసలు విషయం కాదు. ఎటువాడికి కోపం ఎందుకు వస్తుంది? వారికి కోపం కలిగించేటట్లుగా నువ్వు ప్రవర్తించావు కనుక వస్తుంది. ఇప్పుడు దోషం ఎవరిలో ఉంది? కళ్ళు నొసలు బిగించిన వాడిలోనా, ముడిచిన వాడిలోనా, లేకపోతే కోపగించుకునేటువంటి వాడిలోనా, అరుస్తున్నటువంటి వాళ్ళలోనా? కాదు కాదు, వాడికి అటువంటి ప్రవృత్తిని ఇచ్చినటువంటి నీ యొక్క ఆ విషయాల్లో ఉంది. నువ్వు తప్పు చేశావు అనేటువంటి విషయం నువ్వు తెలుసుకో. అలా చూపు వాళ్ళ మీద పడంగానే ఆ రెండు కూడా ముడుచుకుపోయినట. బ్రహ్మగారి యొక్క 5 ముఖములు ముడుచుకుపోయినాయి. ఎందుకు? ఇప్పుడు చేయలేదనే విషయం బాహాటం అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పేస్తాను, నువ్వు ఈయనేమి నన్ను చూడలేదు, నేను తెలుసుకోలేదు అనేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి మూర్తి చెప్పేస్తారు. కనుక ఆ బ్రహ్మగారు, అయ్యో నేను తప్పు చేశాను, ఇలా చెప్పకుండా ఉండాల్సిందనేటువంటి భావన ఆయన మనసులో మెదిలింది. అలాగే మొగలి పువ్వు ఏం చేసింది? వెంటనే ముడుచుకుపోయిందట భయంతో. ఆయన యొక్క తీక్షణమైనటువంటి చూపులు పడేటప్పటికల్లా ఆ తీక్షణతలోంచి మళ్ళీ విష్ణువు వైపుకు తిరిగాడట. తిరిగి, అయ్యా నువ్వు నాకు చాలా దగ్గర వాడవు, నీది నాది కూడా అభేద స్వరూపం, నీ యందు నాకు అమితమైనటువంటి శ్రద్ధ ఉన్నది, నిన్ను చూస్తే నాకు భగవంతుణ్ణి అంటే ఆత్మదర్శనాన్ని చేసినంత భావన కలుగుతుంది అని తన యొక్క భావనలన్నింటినీ కూడా వెలిబుచ్చాడట. వెంటనే నేను అన్నట్ట, నిన్ను చూసినా నాకు అదే భావన కలుగుతుంది స్వామి. మన ఇద్దరికి ఎలాంటి బంధము? హృదయములో అంటే ఒకళ్ళ హృదయం మరొకళ్ళు. శివుని యొక్క హృదయము విష్ణు స్వరూపమే, విష్ణువు యొక్క హృదయ స్వరూపము శివస్వరూపమే. వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు విడిగా ఉన్నటువంటి వారు కాదు, ఒకరిచ్చే ఒకరు కొలవబడుతూ తపోబలంతో ఒకరికొకరు అనుక్షణము కూడా సంకల్ప బలంతో కోరుకుంటూ దగ్గరవుతున్నటువంటి వాళ్ళుగా ఉండిపోయారు. ఒకళ్ళని ఒకళ్ళు సాధించుకున్నారు. ఆ సాధించుకున్నటువంటి వారితే వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉంటారు. ఒకరి వలన ఒకరు ఆనందాన్ని పొందుతూ ఉంటారు, ఒకరిచే మరొకరు ప్రహృష్టమైనటువంటి శాంతిని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి స్వరూపాలు మన ఇద్దరివి. బాగున్నావా? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా. మళ్ళీ కోపంగా ఇటువైపు చూశాడు. చూసి ఏం చేశాడు? మొగలి పువ్వుకి శాపం ఇచ్చాడు. ఇన్నాళ్ళు నిన్ను ఒక ఆభరణంగా, ఒక గొప్పవాడైనటువంటి భక్తుడు ప్రేమతో ఈ పుష్పాన్ని నాకు సమర్పించాడు. ఆ సమర్పించినటువంటి వాడి యొక్క మనోవాకాయ కర్మలు ఎంత చిత్తశుద్ధిని కలిగి ఉన్నాయంటే, కొన్ని కల్పాల వరకు అది నిర్మాల్యం అనేటువంటి భావన కూడా లేకుండా నా యందు ఉంచేసుకున్నాను. కానీ ఏ పరిహాసం అయితే జరిగిందో నా యందు, అంటే చూడకుండానే వీళ్ళని గమనించాను, చూశాననేటువంటి భావన వెలిపుచ్చినటువంటి వాడిని చూసి ఆ పరిహాస భావనకి తట్టుకోలేక దాన్ని ఇంకొక భావనతో కలపలేక ఒక చిరుమందహాసం చేశాను. ఆ చిరుమందహాసానికే ప్రలోభితురాలవై నువ్వు నన్ను అంటిపెట్టుకున్న దానివి నన్ను వదిలేసి కిందకు వెళ్ళిపోయిన దానివి నన్ను ఇన్నాళ్ళు అంటిపెట్టుకున్నటువంటి స్పర్శని ఆధారంగా చేసుకుని కొన్ని సాత్విక బుద్ధితో ఉన్నావా? అవతల వాడి యొక్క గుణాన్ని మనస్సుని అధికృతం చేసుకుని నీ యొక్క ఆహార్యాన్ని దానికి అనుగుణంగా మళ్ళీ చేసుకుంటూ వచ్చేసావు. అవతల వాడు చేసినటువంటి తప్పుని ఇంకా ప్రేరేపించినటువంటి దానం అయ్యావు. కనుక ఇవాళ నుంచి నా పూజార్హత నీకు లేదు అని అంటే అర్థం ఏమిటి? అయ్యా మొగలి పువ్వుతో శివుడికి అర్చన చేయకూడదు, అది ఒక్కడే మనకు అర్థమైంది. కాదు, అసలు రహస్యం ఏమిటి అంటే, శివార్చన యందు అసలు అపరాధము అనేటువంటిది కానీ, చిత్తశుద్ధి లేకుండా కూర్చోవడం అనేటువంటిది కానీ, నోటితో ఏ మాటలు మాట్లాడరాదో అటువంటి మాటలు మాట్లాడడం కానీ, ఏది కాదో దాన్ని ఉంది అని కానీ, ఏది ఉన్నదో అది లేదని కానీ, ఈ 2 రకాలుగాను విభజించి మాట్లాడడం అనేటువంటిది కుదరదు. అటువంటి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా తిరస్కరణ భావంతోనే దూరంగా ఉండిపోతాడు. దేనికి? శివ జ్ఞానానికి. అదే అసలు రహస్యం. కనుక మొగలి పువ్వుతో శివుడికి పూజ చేయకూడదు కనుక 1కి 10 సార్లు అయ్యయ్యో మొగలి పువ్వు చేయకూడదు, జాగ్రత్త, అది మాత్రం తేకండి అని పిల్లలకి చెప్పడం కాదు, భర్తకి చెప్పడం కాదు. అసలు మనం ఎంత దీని యందు నిబద్ధతగా ఉన్నాం. ఈ శివ పూజని చేస్తున్నాం. ఇందాక చెప్పాం, మొట్టమొదటి సాధనాత్రయంలో మొట్టమొదటిది శ్రవణము, తర్వాత కీర్తనము తర్వాత మననము. ఈ 3 చేయలేనటువంటి వాడికి అతి సులభమైనటువంటి సాధనం అర్చన అని చెప్పాడు. నువ్వు మనసు పెట్టి చేయి, మనసు లేకుండా చేయగా ఇంద్రియములు అన్నీ కూడా
మనస్సుతో లయించిపోయి కొన్నాళ్ళకి శ్రద్ధ దానంతట అదిగా వస్తుంది. అటువంటి విభూతిని నేను నీ మీద వర్షిస్తాను అని శివతత్వం చెప్తోంది. అలా చేసేటువంటి సాధనలో కూడా, అర్చనలో కూడా నువ్వు నోటితో కానీ, దేహేంద్రియాలతో కానీ, కళ్ళతో కానీ, చెవులతో కానీ, నాలుకతో కానీ, దేనితో కానీ నువ్వు బుద్ధిపూర్వకంగా కనుక తప్పు చేసినట్లయితే, దాని ఎందు చిత్తశుద్ధి లేకుండా భ్రమించినట్లయితే, ఆ పూజ అర్చన అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కూడా నేను స్వీకరించను. ఇది పూజార్హత లేనటువంటి విషయం. ఆ విషయం ఎప్పుడైతే శ్రద్ధాళువులైనటువంటి వారు గమనిస్తారో, ఇప్పుడు శివ పూజ చెయ్యాలి అంటే ఇప్పుడు మన చిత్తశుద్ధి ఎలా ఉండాలి? శివ పూజ చెయ్యాలనేటువంటి సంకల్పానికి పూర్వము తప్పు జరగచ్చు కాక స్వామి ముందు ఒప్పుకోవాలి. అయ్యా నేను తప్పు చేస్తున్నానేమో, తప్పు చేశాను, తెలుసో తెలియకో కొంత అహంకారంతోనో అవతల వాళ్ళకి ఇదే జరగాలనేటువంటి ఉద్దేశంతోనో చేసి ఉండొచ్చు కాక, కానీ ఇవన్నీ కూడా నీ ముందు ఎలాంటివి చెయ్యకూడనటువంటి పనులు అనేటువంటి విషయం ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు అర్థమైపోయాక ఇప్పుడు నేను ఏం చేయాలి? అన్ని తప్పుల్ని ఒప్పుకుంటున్నాను. దయచేసి నా తప్పులన్నింటినీ కూడా నువ్వు గ్రహించి ఆ తప్పుల నుంచి నన్ను విడదీసి ఇక ముందు ఇటువంటి తప్పు నన్ను ఎందుకు జరగకుండా నన్ను అనుగ్రహించు అనేటువంటి భావనతో దాన్నే మనం న్యాసం అంటున్నాం. ఆ న్యాసం ఎలాంటిది? 2 రకాలు. అంగన్యాస కరన్యాసాలతో కూడుకున్నటువంటి లఘు విశేషమైనటువంటి లఘున్యాసంతో కూడుకున్నటువంటి అభిషేకం, దాన్ని నమ్మక చమకాలతో చేసేస్తాం అయిపోతుంది. అలా కాకుండా మహన్యాసం అని చేస్తాం. ఆ మహన్యాసము రుద్ర నమచమకం వైభవానికి పూర్వమే దాదాపుగా 40 నిమిషాల క్రతు. ఆ 40 నిమిషాల్లో ఏం చెప్తున్నావు బాబు? ఈ మాడు మీద ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం పైన ఉన్నటువంటి ఈ మొట్టమొదటి వెంట్రుక దగ్గర నుంచి నా కాలి చిటికిన వేలు గోరు చివర భాగంలో ఉన్నటువంటి కణుపు దాకా ఉన్నదంతా శివ సంకల్పమే. ఈ శివ సంకల్పంతో మాత్రమే నాకు ఇవ్వబడింది. ఆ శివ సంకల్పంతో కూడుకున్నటువంటి ఈ దేహముతో తెలిసి కానీ తెలియక కానీ ఈ దేహము వలన వచ్చినటువంటి అహంకారంతో నేను చేసినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను నీ ముందర ఒప్పుకుంటున్నా. ఇవంతా నీ రూపమని నేను భావిస్తున్నా. ఇదంతా శివస్వరూపమే. ఇదంతా కూడా నువ్వు ఇస్తేనే నాకు వచ్చింది. నేను చెప్తున్నాను పంచభూతాత్మకమైన దేహం, దాంతోపాటు మనస్సు, బుద్ధి, దాంతోపాటు అహంకారం. ఈ 8 కూడా అష్టమూర్తి తత్వం వల్ల మనకందరికీ ఇవ్వబడ్డాయి. కనుక ఇదేది నేను కాదన్నప్పుడు నా ఇంద్రియాలు నావి కావు, నా మనస్సు నాది కాదు, నా బుద్ధి నాది కాదు, ఈ అహంకారం నా వల్ల వచ్చినటువంటిది కాదు. ఇదేది నేను కాదనుకున్నప్పుడు ఉన్నదంతా శివస్వరూపమే అయినప్పుడు ఇప్పుడు ఉన్నవాడెవడు? శివుడే, స్వయం శివుడే. ఆ శివుడు ఇక్కడ ఉన్నటువంటి వాడు, ఇద్దరం ఒకటే అనేటువంటి భావన మనసులోకి తెచ్చుకుని నేనే శివుడు అనేటువంటి భావనతో ఆ శివార్చన చేయడానికి కావాల్సినటువంటి అర్హతని పొందుతాడు కర్మ చేసేటువంటి వాడు, క్రతువు చేసేటువంటి వాడు. ఆ అర్హత నీకు ఎప్పుడు వస్తుంది? 45 నిమిషాల పాటు నువ్వు ఈ జగత్తులో లౌకిక ప్రపంచంలో భౌతికమైనటువంటి ఈ దేహంతో సరిపినటువంటి అనేక రకాల కర్మలన్నింటినీ కూడా భగవంతుడి ముందు ఒప్పుకోవాలి. ఇదంతా కూడా అహంకారంతో చేసిన అహంకారాన్ని తీసేసుకొని నువ్వు ఒక 40 నిమిషాల పాటు భగవంతుడి ముందు కూర్చుని అనగా చేసిన తప్పు చేయంగా ఒప్పుకుంటున్నాడు, కనీసం దానికి పరితపిస్తున్నాడు. ఆ పరితపించినటువంటి వాడి యొక్క మనస్సుని గ్రహించి శివుడు ఏం చేశాడు? సరే ఇవాళకి అర్చన చెయ్యి అంటాడు. ఆ మహన్యాసం ఇప్పుడు ఎందుకు చేస్తారు? అయ్యి బాబాయ్ చాలా కష్టం అండి. 45 నిమిషాల ముందు, 40 నిమిషాల తర్వాత మళ్ళీ స్వామిని చక్కగా శుభ్రం చేసుకోవడం, మళ్ళీ ఆయనకి అర్చన చేసుకోవడం, అర్చన చేసిన తర్వాత అప్పుడు కదా నైవేద్యం, అప్పుడు కదా నక్త భోజనం. ఇంతసేపు మళ్ళీ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయాలంటే ఎంత కష్టం బాబోయ్ అనుకునే కన్నా ఈ మహన్యాస రుద్రాభిషేకానికి అసలు అర్హత రావడమే మనుషుడిగా పుట్టినందుకు నాకు అవకాశం. అందులో ఒక గురువు ద్వారా ఇంత విషయాన్ని నేను తెలుసుకుని నోటితో పలకేయగలిగేటంత అనుగ్రహం కలగడం నా పూర్వజన్మ సుకృతం, నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. దీంతో ఈ జన్మ వచ్చినందుకు గాను ఇది కార్తీక మాసము, లేకపోతే ఇది మహాపర్వదినము, ఇది ప్రదోష కాలము, ఈ కాలం యందు నేను శివ పూజని చేయాలి, శివలింగాన్ని అర్చించాలనేటువంటి భావన మనసులో కలగడం ఇంకొక అనుగ్రహం. దాంతోపాటు ఈ కలిగినటువంటి భావాలన్నింటితో పాటు ఏం నమక చమక రుద్ర న్యాసమైతే చేసి దాంతో మహన్యాసపూర్వకమైనటువంటి అభినందనం భగవంతుడి ముందు నేను ప్రేరేపితంగా కూర్చుని చేస్తున్నాను. దీని అంతటికీ కూడా శివ సంకల్పమే తార్కాణం అనేటువంటి విషయాలని తెలిసిన తర్వాత దాని పట్ల ఇంకా నెగ్లిజెన్స్ నీలో ఉంది అంటే అర్థం ఏమిటి? నీ ఇంకెవరు బాగు చేయలేడు అని. ఇంత అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు. తప్పు చేశావు, అందుకనే ఈ కథ అంతా దేనికోసం అంటే నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకో, తరచి చూసుకోవడం కోసమే పురాణాంతర్గతంగా ఉండేటువంటి కథలు. మొగలి పూలు పక్కన పెట్టేశాడు, ఇంకా బ్రహ్మ దగ్గరికి వచ్చాడు. ఎందుకు క్షమాపణ ఎందుకు అన్నిసార్లు అడగాలనేటువంటి దానికి మళ్ళీ వెనకాలకు వచ్చాం. బ్రహ్మ వైపు చూశాడు, ఇంకేం మాట్లాడలా. ఎందుకంటే నేను అహంకారంతో ఉన్నాను, నేను అందరికన్నా గొప్పవాడననేటువంటి భావన నాలో
బాగా లోపలికంతా పూడ్చుకుపోయి ఉంది. పూడ్చుకుపోయినటువంటి వాడిని, పెద్దవాడినైనటువంటి వాడిని, తప్పు చేయకూడనటువంటి వాడిని, తప్పు తెలిసినప్పుడు ఒప్పేమిటో కూడా తెలిసినటువంటి వాడిని ఇంకా నన్ను ఇంకెవరన్నా వచ్చి మందలిస్తే ఇంకా అది ఎలాంటిది? మరణ సదృశం. కనుక మరణ సదృశంతో కూడుకున్నటువంటి భావన ఈయన మౌనం వల్ల కలిగిపోయింది. అబ్బా, తల కొట్టేసినట్టయితే. తల కొట్టేయడం అంటే ఆ భావన ఆయన మనసులోకి వచ్చేటప్పటికి ఏమైంది? ఈయనలోంచి ఒక జ్వాలామూర్తి బయటకు వచ్చాడు. ఎక్కడి నుంచి? ఏం ముడిచాడు? ఆజ్ఞాచక్రాన్ని ముడిచాడు. ఆజ్ఞాచక్రాన్ని ముడిచేటప్పటికి ఏమైంది? ఆ ముడుపులోంచి అగ్ని పుట్టిందట. అగ్ని పుట్టి ఒక స్వరూపం బయటకు వచ్చింది, జ్వాలగా బయటకు వచ్చిందట. వచ్చిన వాడెవడు? కాలభైరవుడు. ఆ కాలభైరవుడు ఆ భృకుటి నుంచి బయటికి వచ్చి స్వామికి నమస్కరించాడు. స్వామి అన్నాడు, చెయ్యి అన్నాడు. ఏం చేయాలి? చెయ్యి, నీ ఇష్టం. ఎందుకు వచ్చావో నీకు తెలుసుగా, నేను మళ్ళీ నీకు మళ్ళీ ఇంకో ఇన్స్ట్రక్షన్ ఇవ్వక్కర్లేదు కదా, చెయ్యి అన్నాడు. ఈయన వెంటనే ఏం చేశాడు? ఈయనకి మొత్తం ఎన్ని తలలని చెప్పుకున్నాం? 5 తలలని చెప్పుకున్నాం. బ్రహ్మకి ఎన్ని తలలు అంటే 5 తలలు. 5 తలల్లో 4 తలలు 4 దిక్కుల్ని చూస్తున్నాయిట. 5వ ముఖం ఏం చేస్తుంది? ఊర్ధ్వముఖంగా చూస్తుంది, అంటే ఆకాశం వైపుకు ఉంది ఆ ముఖం. వెంటనే ఈయన ఏం చేశాడు? కాలభైరవుడు ఆకాశతత్వం వైపుకు చూస్తున్నటువంటి ముఖం ఏదైతే ఉందో దాన్ని గిన్నె అవతల పడేసి, గిన్నె అవతల పడేటప్పటికి ఏమైపోయింది? అహంకారం కాస్త 1000 వక్కలుగా మారిపోయి నేల రాలిపోయింది.